నా కోనర్స్ నాకు చాలా సేపటి నుంచి కాల్ చేస్తుందంటే సిమ్ డీయాక్టివేటెడ్ అని వస్తుందంటే తను మెసేజ్ చేసింది ఇమ్మీడియట్‌గా వెళ్లి యాక్టివేట్ చేయించుకోమని. ఇక్కడ ఎవ్రీ 2 ఇయర్స్‌కి సిమ్‌ని రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. నేను దుబాయ్ వచ్చిన కొత్తలో మా అన్నయ్య ఎమిరేట్స్ ఐడీ కింద నేను ఈ సిమ్ తీసుకున్నాను. ఇప్పుడు అదే నంబర్‌కి నా ఆఫీస్ డీటెయిల్స్, నా బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ లింక్ అప్ అయి ఉన్నాయి. అందుకని అదే నంబర్‌ని నా ఎమిరేట్స్ ఐడీ కింద కన్వర్ట్ చేయిస్తున్నాను. ఇక్కడ నా ఐడీ ప్రూఫ్ కిందకి నంబర్‌ని కన్వర్ట్ చేసినందుకు ₹1200 అయితే చార్జ్ చేశారు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ డివైజెస్‌లో మన సిమ్‌ని ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి సెల్ఫ్‌గా రెన్యువల్ చేసుకోవచ్చు. అలానే పక్కనే ఫోల్డింగ్ మొబైల్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ప్రైస్ ఎంతుందా అని చూస్తున్నాను. దుబాయ్ సిటిజన్‌కి యాక్సెస్ కార్డ్. ఇక్కడ ఏ పనులు జరగాలన్నా ఎమిరేట్స్ ఐడీ ఉండాల్సిందే. అక్కడి నుంచి పక్కనే సిటీ మ్యాక్స్ అయితే ఉంది. ఇక్కడ మన తెలుగు మూవీస్ ఏం ఆడుతున్నాయా అని వెళ్ళి చూశాను. తండేల్ పోస్టర్ అయితే ఉంది. మీకు చెప్దామని టికెట్ కాస్ట్ ఎంతుంది అని వెళ్ళి కనుక్కున్నాను. ఒక టికెట్ ₹950 అంట. ఇంటికి వచ్చే దారిలో ఈ పోస్టర్ చూసి మోసపోయానండి. హైదరాబాద్ బిర్యానీ అనుకుని వెళ్తే హైదరాబాద్ లాంటి అరబ్ బిర్యానీ అస్సలు స్పైస్ లేదు. ఇప్పుడు చూపిస్తున్న దగ్గర మనం ఇంటర్నేషనల్ రీఛార్జెస్ అన్నీ చేసుకోవచ్చు. ఫైనల్‌గా నా సిమ్ అయితే యాక్టివేట్ అయిపోయింది. ఇదండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.